వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఒకప్పుడు అన్నం వండేటప్పుడు, అన్నం వడ్డించేటప్పుడు మడిగా చేసేవారు. ఎందుకంటే అన్నం వండుతున్నప్పుడు, వడ్డిస్తున్నప్పుడు కూడా శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో. అలా కాకపోతే చాలా ప్రమాదం. అన్నం వడ్డించేటప్పుడు అజాగ్రత్తగా వడ్డించిన, వెంట్రుకలు అలాంటివి వడ్డించిన, కొంతమంది చాలా స్త్రీలు పూర్వకాలం ఎంతో శాపానికి కూడా గురయ్యారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. అనగనగా భీష్ముడు, ఈయన అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు, చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. చక్కగా భక్తులందరినీ ఉద్దేశించి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మంచి మంచి విషయాలు చెప్తున్నాడు ఒకరోజు. అలా చెప్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి ద్రౌపది పకపక నవ్వింది. ఈయనకి నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకు నవ్విందో అర్థం కావలేదు. ఎందుకమ్మా నవ్వావు అని అడిగాడు కొద్దిగా కోపంగా. ఆవిడ చెప్తోంది, ఈ నీతి వాక్యాలన్నీ నన్ను అందరిలో పెట్టి వస్త్రాలు ఒలుస్తున్నప్పుడు, కౌరవులందరూ కూడా ద్రౌపది వస్త్రాభరణం చేశారు కదా, అటువంటి టైంలో ఈ నీతి వాక్యాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి స్వామి అని అడిగింది. అప్పుడు చాలా బాగా అడిగావమ్మా, ఈ సమాధానం చెప్పకుండా నేను మరణిస్తే లోకం నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఆ సమాధానం చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ టైంలో నువ్వు బాగా అడిగావు అని చెప్తున్నాడు. ఆన్సర్ ఏం చెప్తున్నాడో చూడండి. ఒకరోజు దుర్యోధనుడి ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో భోజనం చేయవలసి వచ్చింది. కాబట్టే నా మనసులో ఇటువంటి దుర్బుద్ధి కలిగింది. నీకు వస్త్రాలు తీసేస్తుంటే నేను ఏమీ అనలేని పొజిషన్ నాకు కలిగింది అని చెప్పాడనమాట. చూసారా, అన్నం పెట్టేవాడు చక్కగా ఉండకపోతే ఏమైంది, భీష్ముడంతటి వాడు కూడా కల్మషం అయిపోయాడనమాట. అంచేత అన్నం వడ్డించేటప్పుడు, అన్నం వండేటప్పుడు కూడా చాలా మనసుని, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని దీని యొక్క సారాంశం. అంతేకాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక వీడియో కూడా చేశాను ఇంతకు ముందు. దాన్ని కూడా తప్పకుండా మరి వీక్షించండి. దాని లింక్ కూడా దీంట్లో నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.